మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తలనొప్పుగా తయారైంది. తాజాగా తన ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ వ్యవహారం కాస్త తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సురేఖ అండ చూసుకుని సుమంత్ రెచ్చిపోవడం ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చలా మారింది. మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు? తెలంగాణ రాజకీయాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్టీ సుమంత్ వ్యవహారం వల్ల ఒక్కసారిగా రాజకీయాలు సంచలన విషయాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల మధ్య ఉన్న విభేదాలను బీఆర్ఎస్ పార్టీ మరోసారి అస్త్రంగా వాడుకుంటోంది. కొండా సురేఖ వ్యవహారంలో చివరికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలగజేసుకున్నప్పటికీ కూడా పరిస్థితులు మారడం లేదు. కొండా సురేఖ వ్యవహారంలో ఆమె కూతురు కొండా సుష్మిత మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు దూషించారని సుష్మిత ఆరోపించింది. రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇంకా కొంతమంది కలిసి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, వారు తమ తల్లి రాజకీయాల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసుకుంటూ కుట్ర పన్నారని సుష్మిత ఆరోపించారు. ఇటీవలే కాలంలో రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు సురేఖను దూషించారని, తట్టుకోలేక ఆమె ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుందని సుష్మిత వ్యాఖ్యానించడం రాజకీయ ప్రకంపన. మరోవైపు సుమంత్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా అడ్డగోలుగానే ఉంది. కొండా సురేఖ అతడిని ప్రైవేటు ఓఎస్డీగా నియమించుకున్న తర్వాత అతడు ఏకంగా అటవీ శాఖ, దేవాదాయ శాఖలో వేలు పెట్టారు. కొండా సురేఖ అండ చూసుకుని రెచ్చిపోయాడట. అంతేకాదు వేధింపులను పరిపాటిగా మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. చివరికి దక్కన్ సిమెంట్ యాజమాన్యాలు బెదిరించడంతో అతడి అసలు వ్యవహార శైలి బయటపడింది. దక్కన్ సిమెంట్ యాజమాన్యం ఈ విషయాన్ని బయటపెట్టడంతో తెర వెనుక ఓ మంత్రి ముఖ్య పాత్ర పోషించారని చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే సుమంత్ ను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందో అప్పటి నుంచి కొండా సురేఖ, రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగి దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రవేశించడం, ఆదాయ సంస్థలకు వేడారం ఆలయ అభివృద్ధి పనులు అప్పగించడం ఈ పరిణామాలు సురేఖకు ఆవేదన కలిగించాయట. మంత్రి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి రంగప్రవేశం చేశారని, కొండా దంపతులకు క్లాస్ తీసుకున్నారని మీడియా వార్తల్లో వినిపించాయి. అయితే వీటిని మంత్రి కొండా సురేఖ మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. మురళి కూడా వైఎస్ తర్వాత రేవంత్ తనకు అంతటి వాడని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తానని హామీ ఇచ్చినట్లు మురళి చెప్పారు. ఇవన్నీ జరుగుతుండగానే కొండా సురేఖ ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన పోలీసులు పోస్టుని తొలగించారు. సెక్యూరిటీ సిబ్బందిని కొండా సురేఖ మంత్రివర్గ భేటీకి కూడా గైహాజరయ్యారు. బట్టి విక్రమార్కతో తన ఆవేదన చెప్పుకుని బయటకు వెళ్లిపోయారు. మరోవైపు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో చేపడుతున్న పనులను పర్యవేక్షించే బాధ్యత R&Bకి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ పరిణామాలను కొండా సురేఖకు ఇబ్బందిగా మారాయట. దీనికి తోడు రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా వెళ్తున్నారని, ఏ క్షణమైనా సరే సురేఖ రాజీనామా చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకోవడం ఖాయం. రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని రేవంత్ తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో చెప్పారని, దీంతో ఆమె సురేఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన వాస్తవానికి పోలీసులు ఎవరైనా తమను అడ్డుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. కొండా సుష్మిత విషయంలో పోలీసులు మాత్రం ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టలేదు. వీఐపీలు బిడ్డలకు నిబంధనలు అడ్డురావంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
బుధవారం రాత్రి హైదరాబాద్ లోని కొండా సురేఖ నివాసం వద్ద ఆమె కుమార్తె సుష్మిత సుమంత్ ను పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుపడ్డారు. దీనిపై పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేసు నమోదు చేశామని చెప్తున్నారు గాని ఇంతవరకు ఒక అడుగు కూడా వెయ్యలేకపోయారు. మరి దీనిపై రేవంత్ ఎటువంటి ఆదేశాలు ఇస్తారు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే కఠినమైన చర్యలు తీసుకోవట్లేదని టాక్ వినిపిస్తోంది. మరి సురేఖ విషయంలో ఏం జరుగుతుందో కొంతకాలం వేచి చూడాలి.